దాదాపు 1.5 సంవత్సరాలకు పైగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ విచారణ చేసి కోర్టుకు నివేదించిన తరువాత సిబిఐ సిట్ విచారణలో కల్తీ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నాయకులకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అనని సుస్పష్టంగా వాళ్ళు కోర్టుకు నివేదించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా 1.5 సంవత్సరాలకు పైగా సిట్ నివేదిక ఇచ్చిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అన్నటువంటి పాటనే పాడుతూ వచ్చారు. సిబిఐ తన నివేదిక ఇచ్చిన తరువాత ఆ నివేదిక మీద పూర్తి అసంతృప్తితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక ఏకసభ్య కమిషన్ను నియమించి 45 రోజులలో దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వమనటం జరిగింది. దాన్ని పొడిగించినారు. ఆ ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారి చంద్రబాబు పక్షంగా విచారణ నూరి చంద్రబాబు ప్రేమేష్ కుమార్ లాగా మారి అది తన నివేదికను ఇచ్చింది. ఎలా? చంద్రబాబు గారికి సంబంధించిన రాహుకేతువుల్లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు గత 2 రోజులుగా ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చినాడు అనగానే చంద్రబాబు గారి కంటే ముందుగా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ రిపోర్టు. దాని మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నది మనం చూస్తున్నాం. ఈ రోజున నిన్న పర్టికులర్గా ఈనాడులో రాసినటువంటి రాతలు ఎంత అన్యాయంగా ఉన్నాయి అంటే, ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు నిన్ను టీటీడీ చైర్మన్ను చేస్తాను అని చెప్పి ఈ ఏకసభ్య కమిషన్లో ఆయనను నియమించినట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు గారు ఏమి చెబితే అది తూచా తప్పకుండా రాసి పడేశాడు. ఈరోజు ఆశ్చర్యకరంగా చంద్రబాబును సమర్థించేటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాస్తుంది, ఈనాడు మరొక కథనం రాస్తుంది. చంద్రబాబు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఏమో అనిల్ కుమార్ సింఘాల్ ప్రథమ ముద్దాయి, ఆయన చర్యల వలనే కల్తీ జరిగింది అని వాళ్ళు రాస్తారు. మరో ప్రధానమైన చంద్రబాబు పత్రిక ఈనాడు ధర్మారెడ్డి ప్రధాన కారకుడు అని నిన్నంతా పెద్ద లీడ్ స్టోరీ రాసి ఈ రోజున కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి కూడా ఇందులో కారకులే అని రాయటం జరిగింది. సరే, దినేష్ కుమార్ అనే చంద్రబాబు ప్రేమేష్ కుమార్ ఇచ్చిన రిపోర్టుని నేను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా వచ్చేసింది ఆ రిపోర్టు. ఈ పర్చేస్ కమిటీలో నేను, చెవిరెడ్డి ఇద్దరము కూడా ప్రత్యేక ఆహ్వానితులము అని ఆయనే చెప్పినాడు. ప్రత్యేక ఆహ్వానితులు అంటే అర్థమైంది, పూర్తి స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు కాదు. నిజమైన మెంబర్లు ఎవరు? ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్థసారథి గారు, అలాగే మా సోదరి అయినటువంటి
కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతి గారు. వీళ్ళిద్దరినీ కూడా సిబిఐ దాదాపు ఒక్కొక్కరిని 4 గంటల పాటు విచారించింది. వాళ్ళు మెంబర్లు కాబట్టి. అందులో నేను ప్రత్యేక ఆహ్వానితుడిగా నన్ను కూడా పిలిచి 15 నిమిషాలలోనే నన్ను వెనక్కి పంపించేశారు. ఏమీ లేదు మీ వైపు నుంచి అన్నది. నన్నేమో 15 నిమిషాలు కూడా చేయలే, వాళ్ళనేమో 4 గంటల పాటు చేశారు. ఈ రోజున దినేష్ కుమార్ రిపోర్టులో ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కారకులు అని రాస్తారు, ఇచ్చినారు. దినేష్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి పచ్చి కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ముద్రపడినటువంటి వ్యక్తి. చంద్రబాబు టైంలో ఆయనను ఈయన చంద్రబాబు గారు చీఫ్ సెక్రటరీగా కూడా వేసుకురావటం జరిగింది. ఇప్పుడు ఏదో టీటీడీ చైర్మన్ ఇస్తానని చెప్పి ఇందులో ఏకసభ్య కమిషనో ఏకపక్ష కమిషన్లో ఆయన్ను నియమించి ఆయనను ఈ రకమైనటువంటి విచారణ రాసిపారేసి అని చెప్పినట్టుగా ఉంది. అయ్యా దినేష్ కుమార్ గారు, మీరు దాదాపు 2 నెలల పాటు విచారణ చేశారే కొండ మీదనే ఉండి అనిల్ కుమార్ సింఘాల్ని విచారించినారా? ధర్మారెడ్డి గారిని విచారించినారా? మీరు నిందితులు అని పేర్కొన్నటువంటి ఆ జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ, బాలాజీ గారిని కానీ, విజయభాస్కర్ రెడ్డిని కానీ, సురేంద్రనాథ్ని కానీ పిలిచినారా? అలాగే నన్ను, భాస్కర్ని ఇద్దరిని విచారించినారా? మమ్మల్ని ఎవరిని విచారించనే లేదే. ఏమీ విచారించకుండానే మీ ఇష్టం వచ్చేట్టుగా మీరు రాసేసుకున్నారే. 1.5 సంవత్సరాల పాటు కొన్ని వందల మంది 8 రాష్ట్రాలు తిరిగి సిబిఐ సిట్ శోధించి సాధించినటువంటి రిపోర్టు కంటే కూడా మీరు ఎక్కువ విచారణ చేసినారా? దానికంటే మిన్నైనటువంటి విచారణ మీది కాదు. చంద్రబాబు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆనాడు సిట్లో మమ్మల్ని ఎవరిని కూడా దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి మమ్మల్ని దోషులుగా నిర్ధారించటం కోసమనే ఈ రోజున మీతో ఈ ఏకపక్ష కమిషన్ని నియమించటం జరిగింది. అసలు మీ పరిధిని మించి మీరు చాలా సూచనలు ఇచ్చి ఉండారు. చాలా సూచనలు ఇచ్చి ఉన్నాడు ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి. ఈ రోజున ఈనాడులోను జ్యోతిలోను రాగానే ఈ స్థానిక సభ్యుడైనటువంటి బోర్డు సభ్యుడు ఏదో ఆయనే మొత్తం మా మీద క్రిమినల్ కేసులు బనాయించి 6వ తారీఖున బోర్డు మీటింగ్ జరిగేస్తూ ఉంది. వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, బోర్డులో నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. ఛాలెంజ్ విసురుతున్నా, క్రిమినల్ కేసు పెట్టండి మా మీద. అదే ఈనాడు పత్రికలో నేను, భాస్కర్ ప్రత్యేక ఆహ్వానితులు, వీళ్ళు కారకులే అంటూ మళ్ళా వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలన్న నిర్ణయమే వదిలేసినారు వాళ్ళు అని. అనిల్ కుమార్ సింఘాల్ మీద కూడా ఏ విచారణ క్రమశిక్షణా చర్యలకు వాళ్ళు ఆదేశించాల దినేష్ కుమార్. ఆశ్చర్యకరంగా అనిల్ కుమార్ సింఘాల్ కింద ఉన్నటువంటి సిఇఓ బాలాజీ, ధర్మారెడ్డి, అలాగే జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్తారు. అంటే ఎంత మతలబుందో చూడండి. అతి ముఖ్య ఉన్నతాధికారి మీద మొత్తం ఈ తతంగాన్ని నడిపినాడు అని చెబుతూనే ఆయన మీద ఏ క్రమశిక్షణా చర్యలు లేవు, వీళ్ళందరి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని. దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కావాలనే పని కట్టుకొని చంద్రబాబు పక్షంగా ఈ విచారణ జరిపించినారు. మీరు మమ్మల్ని ఎవరినీ కూడా విచారించకుండా, అసలు నిజానికి దినేష్ కుమార్ గారు మీరు బిఆర్ నాయుడు గారి తతంగాన్ని కదా విచారించి ఉండాలా? 1.5 సంవత్సరాల కాలంగా ఈ కొండ మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, ఘోరాలు, నేరాలు, అపచారాలు వీటిల మీద కూడా పరిధి మించి
మీరు పరిధి దాటి విచారించినారు కదా, మరి దీన్ని ఎందుకు విచారించలా? ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాన్ని మీరెందుకు విచారించలా? ఇందాపూర్ డైరీ అన్నది 321 రూపాయలకే చంద్రబాబు హయాంలో నెయ్యిని సరఫరా చేసి, ఆ తర్వాత చంద్రబాబు గారు మా మీద ఆరోపణలు చేసి గత 5 సంవత్సరాల పాటు ఈ 1.5 సంవత్సరాలుగా ఆవు కొవ్వు కలిపినారు అని చెప్పి ఆయనే నిర్ధారించి తీర్పులు ఇచ్చేసిన తరువాత అదే హెరిటేజ్తో బాంధవ్యమున్న ఇందాపూర్ సంస్థ 658 రూపాయలకు ఎలా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది? ఇందాపూర్కు హెరిటేజ్కు ఉన్న సంబంధం ఏంటి? ఇందాపూర్ అన్నటువంటి సంస్థ హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అని ప్రకటించుకున్నది మీరే కదా. అలాగే దినేష్ కుమార్ దీని మీద కూడా విచారణ చేయాలి కదా. బోలే బాబా అన్నటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ అన్నటువంటి సంస్థకు తలుపులు తెరిచింది బార్లా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే కదా, 2018లోనే కదా. ఆ టైంలో వాళ్ళు దాదాపు 82,000 కేజీల నెయ్యిని సరఫరా చేసిన మాట ఎందుకు మర్చిపోయినారు దినేష్ కుమార్ గారు? మీరంటున్నారు 2019లో మేము మా పాలక మండలి సులభతరం చేసిన తర్వాత మొత్తం కల్తీ నెయ్యికి ఆస్కారాలు ఏర్పడేటట్టుగా తలుపులు తెరిచేసినారు అని చెప్తున్నారు. ఈ నియమ నిబంధనలు సులభతరం చేసిన తరువాత ఒక్కటంటే ఒక్కటైనా కొత్తగా వచ్చిన డైరీ కంపెనీ ఏంది దినేష్ జీ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అంతకుముందు కఠినతరం చేసినప్పుడే బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ వచ్చిన మాట వాస్తవమా కాదా?